రండి. ఎవరికి ఏం కావాలో అడిగి మరి వేయించుకోండి. బిర్యానీ అయితే నాకేంటి? బిర్యానీ తింటున్నావా? సరే, కొంచెం కడుపులో గ్యాప్ తినేసి అదిగో లల్లికి పెట్టు. రమేష్ కూడా రెండు పెట్టు. ఇదిగోండి, మీరు కూర్చోండి మావయ్య, నేను వడ్డిస్తాను. వద్దులేమ్మా, నాకు కావాల్సింది వేరే ఉంది. అదిగో వచ్చేసింది, తీసుకొచ్చి అక్కడ పెట్టు. నేను కొంతకాలంగా గంజే తాగుతున్నాను, అదే ఒంటికి మంచిది. కొడుకులు కూతుళ్ళు కుటుంబ సభ్యులందరితో కలిసి భోంచేయాలన్నదే నా కోరిక. ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు అంతే. ఈ ల్యాండ్ కేసులో తీర్పు మనకే అనుకూలంగా వస్తుందని అందరు లాయర్లు చెప్తున్నారు. అదే జరిగితే మనం జాక్పాట్ కొట్టినట్టే. ప్రాజెక్ట్ చేయడానికి ఇష్టం లేకపోతే దాన్ని కొనడానికి సిద్ధమని కొంతమంది బిల్డర్స్ నాతోనే చెప్పారు. ల్యాండ్ వాల్యూ విపరీతంగా పెరిగిపోయిందండి. ఒక సెంటుకు 15 లక్షలు ఇవ్వడానికి కూడా మనుషులు రెడీగా ఉన్నారు. 20 ఎకరాలంటే సామాన్యమైన విషయం కాదుగా. ఆ స్థలం నేను అమ్మబోయేది లేదు, అక్కడ బిల్డింగ్ కట్టబోయేది లేదు. కేసు గనక గెలిస్తే సెటిల్మెంట్ చేయడానికి డబ్బు కావాలి కాబట్టి దానికి అవసరమైనంత స్థలం మాత్రం అమ్మేస్తాను. మిగిలిన స్థలంలో వ్యవసాయం చేయాలనుకుంటున్నాను. అదే నా జీవితాశయం. మీకేమైనా పిచ్చి పట్టిందా బావా? జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను కాబట్టి పాత పిచ్చులన్నీ కూడా వదిలిపోయి ఇప్పుడు కొత్తగా మరిన్ని పిచ్చులు మొదలయ్యాయి. అందులో ఒకటే ఈ వ్యవసాయం. ఇంత ఖరీదైన స్థలంలో వ్యవసాయం చేస్తే కిలో ధాన్యానికి 10,000 ఇచ్చినా తక్కువని ఎవడైనా చెప్తాడు. లాభాలు మాత్రమే ఆశించే వ్యవసాయం ఈ విన్సెంట్ ఎప్పుడు చేయడు. ఇంకా ఇక్కడ కూర్చుని ప్రయోజనం లేదు, బయలుదేరుతాను. నాన్న, నేను వెళ్ళొస్తాను. ఒరే కుమారు. ఏంటి అంకుల్? మీ నాన్న పోగొట్టుకుందంతా తిరిగి రావడం మొదలెట్టింది. నువ్వు ఇంకా ఎలాగే ఉంటే ఎలా మరి? నీకెప్పుడు నా బాధ్యత తెలిసి వస్తుంది? చెప్పరా, నీకెప్పుడు బాధ్యత తెలిసి వస్తుంది? సరే, అందరూ చెప్తున్నందువల్ల ఉదయాన్నే లేచిన తర్వాత నేను బాధ్యతగా ఉంటాను. అలా అయితే నాకు ఓకేరా. వెళ్దామా? పదండి. రే విన్సెంట్, ఇప్పుడురా నువ్వు నా ఫ్రెండ్వి, నా పాత ఫ్రెండ్ విన్సెంట్వి. నానా, ఏంటి కూర్చున్నావు? లేలే, నువ్వు వెళ్ళరా, బద్ధకంగా ఉంది. ఓ చిన్న గ్యాప్ వచ్చింది. గ్యాప్ మనం ఫిల్ చేద్దాంలే, ఊరికే డైలాగులు వద్దు. ఓకే, స్ట్రెచ్ చేయి. రివర్స్ 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 బ్రిస్క్ వాక్. నానా, ఇటువైపు రా. రా, మనం ఎప్పుడు వెళ్ళేది ఇటే కదా. ఊరికే ఒక చేంజ్ కి. అదే రమ్మంటున్నా. నమస్కారం సార్. నమస్తే నమస్తే. ఇది విజయనగరమా కోయంబత్తూరా? మనం ఎప్పుడు కోయంబత్తూరుకు వచ్చాం? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రాత్రి ఇక్కడికి వచ్చి చేరుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. టాక్సీ డ్రైవరు, లారీ డ్రైవరు డబ్బులు ఇస్తే తీసుకోమన్నారు. అంతా కుమారే ఇచ్చేశాడు అని చెప్పారు. నా వైపు చూడరా, అంటే మొత్తం నీ ప్లానింగ్ అన్నమాట. అంటే మా మధ్య ఏదో ఉందని నువ్వే అనుకున్న తర్వాత నాకేంటి ప్రాబ్లం? Let's go.